తుడిచివేయము. దావీదు గారు పశ్చాత్తాపంతో రాసిన కీర్తనది. తన నీతిని బట్టి కానీ తనకున్న స్థితిని బట్టి కానీ దేవుని ప్రార్థించటం లేదు. దేవుని ప్రార్థించడం వెనకాల ఒకే ఒక రహస్యం ఉంది. ఇది పాపం చేయలేదని కాదు, ఘోరమైన పాపమే చేసిన దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు అనే ఆలోచనను బట్టి దావీదు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎంత ఘోర పాపినైనా దేవుడు క్షమిస్తారు. చూడండి, నీ కృప చొప్పున నన్ను కరుణించు ప్రభా, ఈసారికి మన్నించు అని కానీ, నేను తప్పు చేశాను అది పెద్ద తప్పు కాదు అని కానీ చెప్పటం లేదు. తన పాపం స్థితి తనకు తెలిసింది, కానీ ఆయన మొర్రపెడుతూ నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమం తుడిచివేయము. కొన్ని నెలల క్రితం నా బండి మీద ఫ్రంట్ ఏం వాక్యం వేద్దామని చాలా తలమునకలు అయిపోయాను. నా బండికి డూమ్ మీద యేసుక్రీస్తు బొమ్మ వేయించుకుని అక్కడ వాక్యం ఏదైనా రాద్దాం, యేసయ్య ఒక గొర్రెపిల్లని ఎత్తుకున్నట్టుగా, ఆ గొర్రెపిల్ల నేనైనట్టుగా, నేను ఆయనకి ప్రార్థిస్తున్నట్టుగా ఆ ఫీల్ వచ్చే విధంగా నేను నా బండి మీద స్టిక్కరింగ్ చేయించుకున్నాను. అప్పుడు ఏం రాద్దాం అంటే, ఒక గాయపడిన స్థితిలో ఉండి దేవునికి మొర్ర పెట్టే వాక్యం కావాలనుకున్నాను. అప్పుడు నా హృదయాన్ని తాకిన మాట, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అనే మాట. నా బండి మీద ఫ్రంట్ డూమ్ మీద ఆ మాట రాయించుకున్నాను. ఎందుకంటే ఆ మాట చదివినప్పుడల్లా ఇంకా నేను క్షమిస్తున్నాను, ఇంకా నీవు నాకు కావాలి అనేటట్టు భావన కలుగుతుంది. ప్రేమైన వాళ్ళారా, దావీదు గారు ప్రార్థనలో ఉపయోగించిన అద్భుతమైన మాట. ఈ మాటను అర్థం చేసుకోవడాన్ని బట్టే ఎలాంటి స్థితిలో ఉన్న దేవుడు నన్ను కాపాడుతాడన్న ఒక నమ్మకంతో బ్రతుకుతున్నాం మనం కూడా. ఎందుకని అంత గొప్ప మాట ఇది? ఎందుకని అంత గొప్ప మాట అంటే, నీ కృప చొప్పున నన్ను కరుణించి, అయిపోయింది, నేను చేసిన దానికి శిక్ష అనుభవించాల్సిందే. నేనంటూ నీ వద్దకు వచ్చి నన్ను క్షమించు అని అనడానికి కూడా నాకు హక్కు లేదు, అంత ఘోర పాపంలో పడిపోయాను నేను. కానీ ఇప్పుడు మిగిలిందల్లా నీ కృపే, నీ కృపనే ఆధారం చేసుకుని నేను అడుగుతున్నాను అంటున్నారు దావీదు గారు. పోనీ బలేదైనా ఇద్దామా అంటే, బలిని నీవు కోరమంటాడు ఇదే కీర్తనలో 16-17 వచనాల్లో. నీవు బలిని కోరువాడవు కావు, కోరినడలని నేను అర్పిస్తాను. నేను రాజు, నాకు గొర్రెలు ఏమన్నా తక్కువ ఉన్నాయా? లేదు. కానీ నువ్వు కోరడం లేదు, అది నీ మనసుకి అది నచ్చటం లేదు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. బలివ్వడం ఈజీయే, కానీ నా హృదయాన్ని బద్దలు కొట్టుకుని విరిగిన హృదయంతో నలిగిన మనసుతో నీ ఎద్దుకు రావడమే అది నిజమైన బలి నీకు అంటున్నారు. ఆయన కృపను బట్టే మనల్ని కోరుకుంటాడా? ఆయన కృపను బట్టే మన అపరాధం నుంచి మనల్ని లేవనెత్తుతాడా? అవును. యేసుక్రీస్తు ఉపమానం చెప్తూ, దేవాలయానికి 2 వ్యక్తులు వెళ్ళారట ప్రార్థన చేయడానికి. ఏం చేయడానికమ్మా?
ప్రార్థన చేయడానికి. లూకా సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటున్నాడు. ఇది ఆయన ప్రార్థన. ఇంకేమంటున్నాడు? వారమునకు 2 వారాలు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను అని తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుము అని పలుకుతున్నాడు. కరుణించు, కరుణ అంటున్నాడు ఆయన. నేను ఈ విధంగా బ్రతుకుతున్నాను నీతిగా అంటున్నాడు పరిసయ్యుడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాలని మీతో చెప్పుచున్నాను. ఎవరు నీతిమంతుడు? ఎక్కడ? కరుణ అన్న పదాన్ని వాడిన పాపాత్ముడు నీతిమంతుడయ్యాడు. ప్రభువా, నేను ఈ విధంగా చేస్తున్నానయ్యా అని నీతి కార్యాలు చేస్తూ అవే కార్యాలు చెప్పిన వాడు నీతిమంతుడు కాలేకపోయాడు. అంటే దేవుని ఎదుట మనం చేసిన గొప్ప కార్యాలను వర్ణించడం కాదు ముఖ్యం. దేవుని ఎదుట ఆయన చెంతకు చేరేటప్పుడే కేవలము ఆయన కరుణే నన్ను బ్రతికిస్తుంది, ఆయన కరుణను బట్టే నేను బ్రతుకుతున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఆయన నా జీవితాన్ని మార్చేస్తారు. కరుణ అన్న పదాన్ని ఉపయోగించాడు సుంకరి. నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడట. నేను పాపినే గుండెలు బాదుకుంటున్నాడు, కానీ నీ కరుణ నా పాపాన్ని క్షమిస్తుంది అంటున్నాడు. ఎంత బాగుందండి అన్నమాట. తెలిసిందన్నమాట దేవుని యొక్క మనస్సు. చూడండి, ఇదే పదాన్ని కదా దావీదు గారు వాడాడు. ఇదే కరుణా వాత్సల్యమును గురించిన మాట యోవేలు గ్రంథంలో కూడా మనం చదువుతాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు. ఎవరటండి ఆయన? కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక మీ బట్టలు కాదు మీ హృదయాలు చింపుకోండి అంటున్నాడు ఆయన. చూసారా దావీదు గారు ఎందుకు ఉపవాస ప్రార్థన గోనిపట్ట కట్టుకుని బూడిద పూసుకుని ఎందుకంత భయంకరమైన స్థితిలో తను తగ్గించుకున్నాడంటే వాక్యం చెబుతుంది, మీరు మీ వస్త్రాలు కాక హృదయాలు చింపుకోండి. కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. ఎంత గొప్ప దేవుడు! కోపిస్తాడు కానీ కృప చూపుతాడు. కానీ మన జీవితాల్లో దాన్ని ఎరిగి జీవించలేకపోతున్నాం. అసలు దావీదు గారు చాలా భక్తిపరుడు కదా. ఆయన గొర్రెలు మేపేటప్పుడే దేవుని ఎంతగానో స్తుతించినవాడు కదా. కొన్ని వేల కీర్తనలే రాశాడు కదా ఆయన. మరి అలాంటి దావీదు గారు మళ్ళీ పశ్చాత్తాప కీర్తన ఎందుకు రాస్తున్నట్టు? కారణం ఉంది. దావీదు గారు పాపంలో పడిపోయాడు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటో అర్థం కావట్లేదు. పాపానికి ఉన్న స్వభావం చాలా విచిత్రమైంది.
పాపం చేసిన వాడు తాను పాపం చేశాడన్న విషయాన్ని కూడా తెలుసుకోకుండా పాపం చేస్తాడు. పాపం మనిషి చేత అపవాది చేస్తాడు. ఆ మనిషికి తాను పాపం చేశాడన్న విషయం కూడా గ్రహింపు కాకుండా జాగ్రత్త పడతాడు. ఆ మనిషిని నరకానికి చేర్చడానికి ప్రయత్నిస్తాడు సాతాను. చూడండి, దేవుని ఆలోచనలు చాలా అద్భుతమైనవి. అసలు దావీదు గారు పాపం చేయడం ఏంటండి? దావీదు గారు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది ఆయనకి పాపం? అది మనకు తెలియాలి. 2, పాపం చేసిన తర్వాత ఆ జీవితం ఎలా ఉంటుంది? కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. జీవితం నాశనానికి వెళ్ళిపోతుంది. ఎందుకు అసలు దావీదు గారు ఇలాంటి సమస్యలు చిక్కుకున్నారు అన్నది మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, పాపం ఎందుకు దావీదు గారి జీవితాన్ని కూడా కబలించగలిగింది? దావీదు గారు ఏమైనా తప్పు చేశాడా? మన జీవితంలో కూడా ఊరికనే పాపం మన మీద పడిపోతుందా? మనం ఎంత భక్తిగా ఉన్నా అనవసరమా? ఇలాంటి మాటలు ఎప్పుడు మీ హృదయాలు అనుకోకండి దయచేసి. మనం తప్పిపోయి శ్రమ తెచ్చుకుంటున్నాం, కానీ దేవుని చిత్తం జరిగించినందుకు కాదు. చూడండి, అసలు దావీదు గారు ఎందుకు ఇంత ఘోరమైన పరిస్థితుల్లో పశ్చాత్తాపంతో కీర్తన రాస్తున్నాడంటే, ఆయన ఘోరమైన నేరం ఏమైనా చేశాడా? చేశాడని చెప్తారు మీరు. ఏం చేశాడు చెప్పండి. అయితే బత్షెబతో పాపం చేశాడు, ఊరియాని చంపించేశాడు. ఊరియాని ఉద్దేశపూర్వకంగా, లేకపోతే అతను చనిపోవాలనే ఉద్దేశంతోనే అతను చంపించాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, అతన్ని తన భార్య దగ్గరకు పంపడానికి దావీదు గారు ఎంతగానో ప్రయత్నించాడు, అది నెరవేరలేదు. ఎందుకు తన భార్య దగ్గరికి వెళ్ళలేదు అంటే, దానికి ఒక కారణం ఉంది. మరి దావీదు గారు ఎందుకు పాపంలో పడ్డాడంటే, దానికి ఒక కారణం ఉంది. దేవుడు ఏదైనా సరే ఒక వ్యక్తిని మనం నిందిస్తామని ఆ అపరాధాన్ని రాయడు. అది గుర్తుంచుకోండి. మనమేదో నీతిమంతులమని చాలామంది బోధకులు చూస్తున్నారు. దావీదు గారిని కూడా గద్దించేస్తున్నారు వాళ్ళ స్టేజ్ మీద. దావీదు గారిని గద్దించేయడమే. ఇక ఎదురుగుండా ఉంటే ఏం చేస్తారో నాకు అర్థం కాలేదు. అప్పుడు దావీదు గారు కనుక పొరపాటున ఎదురుగుండా వచ్చాడు అనుకోండి, ఆ స్టేజ్ మీద చంపేస్తారు ఈ బోధకులు ఆయన్ని. దేవుడు కాబట్టి కరుణించి పాపాన్ని క్షమించి దావీదు గారిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. కానీ నా బోటి బోధకులకు ఆవేశం ఎక్కువైపోతుంది, ఈ మధ్య ఆలోచన తక్కువైపోతుంది. ప్రజలని పాపం నుంచి ఎలా విడిపించాలో అన్న ఆలోచన కన్నా, ఇలాంటివి బైబిల్ నుంచి ఒక విషయాన్ని ప్రజలతో పంచుకునేటప్పుడు ఎక్కువ ఊగిపోయి వాళ్ళని ఏదో చేసేద్దాం అనుకుంటున్నారు. దేవుని దృక్కోణం వేరుగా ఉంటుంది. దాంట్లో మనం ఆలోచించాలి ఒక భక్తిపరుని జీవితాన్ని. చూడండి, దావీదు గారు అసలు పాపం చేయడానికి కారణం ఏంటి? ఊరియా పాపం చెయ్యకపోవడానికి కారణం ఏంటి? అంటే ఊరియా తన భార్య వద్దకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి? దావీదు గారు బత్షెబతో పాపం చేయడానికి కారణం ఏంటి? చాలా కూలంకషంగా ఈరోజు ఈ కీర్తనలో ఈ మొదటి వచనాన్ని బట్టి మనం ఆలోచన చేద్దాం. రండి, అసలు ఏం జరిగిందో. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం. విలువైన ఈ మాటలు చాలా జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఎందుకంటే దావీదు గారు పాపం చేశాడన్న విషయం రాయించడానికి దేవుడు వెనకాడకుండా రాయించడానికి కారణం ఏంటంటే, నేను కూడా తప్పిపోకుండా ఉంటామని. మన నిమిత్తమే ఆయన్ని హలో జోసఫ్ గారు, హలో హలో హలో
ఏమండి మన బాలాజీ గారు ఫోన్ చేస్తున్నారు, చూడండి ఒకసారి కలపండి. బాలాజీ గారు కట్ అయిపోయినట్టున్నారు, కలపండి ఒకసారి. బాలాజీ గారు లైన్లో ఉన్నారండి? హలో, కట్ అయిపోయినట్టున్నారన్న, ట్రై చేశారైనా, కానీ నేను లిఫ్ట్ చేస్తే ఆగిపోద్దాం, లిఫ్ట్ చేయండి. అది చేద్దాం, నాకు ట్రై చేస్తున్నారు ఆయన. ఓకే చేయండి. పాపములోనే పడిపోతినయ్యా, వేషగతిరుగాడి తిని, మరణ జ్యేష్ఠుడు విడుదల కరువైనదయా, విడుదల కరువైనదయా, నా దోష పాపము తెలిసేయున్నవి, దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా, నా దోష పాపము తెలిసేయున్నవి, దోషిని ప్రభువా, హిస్సోపుతో కడుగుము దేవా. రండి సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయానికి వెళదాం. ఈ రాత్రి మాటలు మీతో పంచుకునేవండి. 11వ అధ్యాయం మొదట దావీదు గారు ఎందుకు పాపం చేశారు అన్న దాని గురించి మనం ఆలోచన చేద్దాం. 11వ అధ్యాయం 1వ వచనం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. చూడండి, మొదటి భాగాల్లో దావీదు గారి గురించి మనం నేర్చుకుంటూ, దావీదు గారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవుని యొద్ద విచారణ చేస్తాడు. వెళ్ళమంటే వెళతాడు, లేకపోతే మానేస్తాడు ఆయన. అంటే ఇప్పుడు కూడా దేవుని యొద్ద విచారణ చేసే ఉంటాడు ఆయన. ప్రభువా, మేము రబ్బా పట్టణం మీదకి వెళుతున్నాం, ముట్టడి వేయడానికి వెళ్ళమంటావా? వెళ్ళండి అని అంటారు ఆయన. అయితే వెళ్ళేటప్పుడు ఆయన వెళ్ళటలేదు. తన సైన్యాధిపతి యోవాబు చేతికి సైన్యం అంతటిని అప్పగించి ఆ మోయాబీల అమ్మోనీల రబ్బా పట్టణాన్ని ముట్టడి వేయమని చెప్తున్నాడు. అయితే దావీదు గారు ఎప్పుడైనా సరే యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుడిని అడిగితే దేవుడు వెళ్ళమని వద్దని చెప్పేవారు ఆయన. అలాంటప్పుడు ఏమన్నవాడంటే ఆయన, ఇదిగో మీకంటే ముందు నేను యుద్ధానికి వెళ్ళిపోతాను, మీరు నా వెనక రండి అనేవాడు దేవుడు. అలా యుద్ధానికి వెళ్ళి ఎన్నో విజయాలను సాధించారు దావీదు గారు. మనకు తెలుసు యుద్ధాలు ఎలా ఉండేవనేవి. అలాంటి పరిస్థితుల్లో ఒక సందర్భం చదువుదాం చూడండి. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. ఫిలిష్తీయులు మరలా వచ్చి, ముందు ఒకసారి వచ్చారు, ఆయన విచారణ చేశాడు, అప్పుడు దేవుడు వెళ్ళమని చెప్పారు. నీ చేతికి అప్పగిస్తానన్నాడు ఆయన, నీకంటే ముందు వెళ్తానన్నాడు. అలాగే జరిగింది. మరలా రెండోసారి వచ్చారు ఫిలిష్తీయులు. 22వ వచనంలో, ఫిలిష్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా వద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్ల కొనలను చప్పుడు వినగానే ఫిలిష్తీయులను హతము చేయుటకు యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవాలని సెలవిచ్చాను. అంటే చూడండి,
నేను బయలుదేరిపోతాను ముందు యుద్ధానికి, నువ్వు నా వెనకొచ్చేయి అంటున్నారు దేవుడు. దేవునికి దావీదు గారికి ఉన్న ఒక మంచి అవినాభావ సంబంధం ఇది. యుద్ధానికి దావీదు గారు ఎప్పుడూ ఒంటరిగా వెళ్ళలేదు. అందుకే గొల్యాతుతో యుద్ధం చేసేటప్పుడు కూడా సౌలు గారితో చెబుతాడు ఆయన, నేను కాదు దేవుడు చేస్తాడు యుద్ధం అని. యుద్ధం యెహోవాదే అంటూ యుద్ధానికి బయలుదేరతాడు. అంటే దావీదు గారికి కనబడుతుంది ఏంటంటే తన ముందు దేవుడు వెళ్ళిపోతున్నాడు యుద్ధానికి. దేవుడు ముందు సాగిపోతారు, తర్వాత ఈయన వెళ్తాడు, యుద్ధం చేస్తాడు, పేరు ఈయనకి వస్తుంది, మహిమనికి కలుగుతుంది. ఇలా ఈయన పోరాటాలు ఉంటాయి. ఇప్పుడు సమూయేలు గారు రాసిన 11వ అధ్యాయంలో కూడా, 2వ గ్రంథం 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తే యుద్ధకాలంలో, రాజులు యుద్ధానికి వెళ్ళే కాలంలో, వసంతకాలంలో దావీదు గారు యుద్ధానికి బయలుదేరారు. అయితే యుద్ధానికి బయలుదేరిన ఆయన ఆగిపోయాడు. యోవాబు చేతులకు ఆ సైన్యాన్ని అప్పగించాడు. యోవాబు చేతులకు సైన్యాన్ని అప్పగించి ముట్టడి వేయమన్నాడు. అయితే దేవుడు యుద్ధానికి వీరందరికంటే ముందు వెళ్ళిపోతాడు కనుక ఆయన యుద్ధానికి యథావిధిగానే ముందు వెళ్ళిపోయారు. ఆయన దేవుడు వెనకాల యోవాబు సైన్యం వెళ్ళారు. విజయం వచ్చింది. ఇంకా యుద్ధం జరుగుతూ ఉంది. దావీదు గారు యెరూషలేములో ఆగిపోయారు తన ఇంటిలో. చూడండి, ఇప్పుడు దేవుడు లేని చోట దావీదు గారు ఉన్నారు. దేవుడు ఎక్కడున్నారు? యుద్ధంలో ఉన్నారు. దావీదు గారు ఎక్కడున్నారు? ఇంటిలో ఉన్నారు. నువ్వు ఇంటిలో ఉన్నావా, బయట ఉన్నావా, ఎక్కడ ఉన్నావా అన్నది కాదు, నువ్వు దేవుడున్న చోట ఉన్నావా. ఫస్ట్ నువ్వు గుర్తించాల్సిన విషయం, నువ్వు దేవుడున్న చోట ఉన్నావా. దేవుడు తన కార్యం నిమిత్తం ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆయనతో వెళ్ళగలుగుతున్నావా, నువ్వు ఆగిపోగలుగుతున్నావా? చూడండి, ఆలోచించండి. తర్వాత విషయం, అదేం కాలం అట? వసంతకాలం. అదే సమయం అట రాజులు యుద్ధం చేసే సమయం. ఆ సమయాన దావీదు గారు ఇంటి దగ్గర ఉన్నాడు. కానీ విషయం ఏంటో చెప్పమంటారా? రాజులు యుద్ధానికి వెళ్ళే సమయంలో ఇశ్రాయేలీయులు ఒక పద్ధతిని పాటించేవారు. ఏంటా పద్ధతి? ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి, తీసుకొచ్చి దీన్ని కూర్చోబెట్టి, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. చూడండి, చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలుకు కట్టడి ఉంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ రాత్రి చాలా పరిశుద్ధంగా ఉండాలి. లేకపోతే యుద్ధంలో ఆ పాలెంలో కాలు పెట్టడానికి వీల్లేదు. చూద్దామా? ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 9వ వచనం చూద్దామా? 9వ వచనం అద్భుతమైన, చూడండి, ధర్మశాస్త్ర గ్రంథంలో దేవుడు ఎలాంటి వారికి ఆజ్ఞ ఇచ్చారో, దాని ప్రకారం నడిస్తే ఎలాంటి విజయం ఇస్తారో, ఆజ్ఞ మీరితే ఎలాంటి ప్రమాదంలో పడతారో అది మనం ఆలోచించగలిగితే 9వ వచనం, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు
ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే నేను నీతో ఉంటాను. మరి నేను నీతో ఉన్నానంటే నువ్వు ఎలా ఉండాలి? ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను అంటే 10వ వచనం చూడండి, క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. రాత్రి జరిగిన దాని వలన మైలపడినవాడు మీలో ఉండిన ఎడలవాడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవాలి, బయట ఉండాలి, లోపలికి రాకూడదు, పాలెంలోనికి రాకూడదు. అంటే రాత్రి ఆ యుద్ధ శూరుల్లో ఎవరైనా తన భార్య వద్దకు వెళితే వాడు యుద్ధానికి పనికిరాడు. అంటే పవిత్రంగా ఉంచుకోవాలి శరీరాన్ని. రాత్రి జరిగిన దాని వలన మైలపడిన వాడు మీలో ఉండిన ఎడలవాడు పాలెం వెలుపలికి వెళ్ళిపోవాలి, అతడు పాలెంలో చేరకూడదు. సాయంకాలం అతడు నీళ్లతో స్నానం చేసి సూర్యుడు అస్తమించిన తర్వాత పాలెంలో చేరవచ్చు. అంటే ఒకరోజు యుద్ధం అయిపోద్ది అప్పటికి, ఆ తర్వాత రోజు రావాలి ఇతను. అంటే ఈ నిన్న రాత్రి కనుక అతడు ఆ విధంగా వెళ్ళుంటే ఈరోజు యుద్ధానికి పనికిరాడు. మళ్ళీ సాయంత్రాన్ని దాకా అతడు వేరుగా ఉండి శుద్ధి చేసుకున్న తర్వాత పాలెంలోకి వస్తే రేపు యుద్ధానికి పనికి వస్తాడు. చూసారా, ఒక నియమం, ఒక కట్టడి పెట్టాడు ఆయన. పాలెం వెలుపల చూడండి, పాలెంలో అప్పుడు చేరవచ్చు. సాయంకాలం స్నానం చేసి అతడు చేరవచ్చట. ఇప్పుడు చూడండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఈ రాజులు, ఈ సైన్యం, ఈ సైనికులు, సైన్యాధిపతులు వీళ్ళంతా చేసే పని ఏంటి చెప్పమంటారా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ముందే భార్యలను దూరం పెట్టేస్తారు. అప్పుడు వీరు దేవుని మీద భారంతో, దేవుణ్ణి ఆనుకుని యుద్ధానికి సిద్ధపడి యుద్ధానికి వెళ్ళిపోతారు. పవిత్రతతో, పవిత్ర దేహాలతో యుద్ధానికి వెళతారన్నమాట. అలా కాక ఒకవేళ దేవుడు చెప్పినట్టుగా కాక యుద్ధానికి వెళితే ఖచ్చితంగా అపజయం పాలవుతారు. ఇక 2, మరి దావీదు గారు వెళ్ళలేదు. వెళ్ళుంటే ఈ శోధనలో పడకపోదుడు ఆయన. చాలామంది ఏం చేస్తామంటే ఇంటి దగ్గరుండి దేవుని కార్యాలు చేస్తుంటాం మనం. అంటే పనుల్లోకి వెళ్ళిపోయి ఉపవాసాలు ఉంటారు చాలామంది, పనుల్లోకి వెళ్ళిపోతుంటారు. అది మరీ ప్రాణాంతకమైన పని, లేకపోతే ఉద్యోగం ఊడిపోతుంది అనుకున్నప్పుడు క్షమాపణ చెప్పి వెళ్ళడం తప్పదనుకోండి. అప్పుడు కూడా ఆ పరిపూర్ణత మీరు సాధించలేరు. ఒక నియమం, ఒక కట్టడ దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. ఈ దావీదు గారు శోధింపబడ్డానికి కారణం ఏంటి అని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే, దావీదు గారికి అప్పటికే చాలామంది భార్యలు ఉన్నారు. భార్యలందరినీ దూరం పెట్టాడు, ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాలి ఈ సూర్యుడు ఇప్పుడు. కానీ ఎందుకో మరి ఆ మాత్రం పట్టణం మీదకి నేనెందుకులే, సూర్యుడిని సైన్యాధిపతి వెళ్తాడులే యుద్ధానికి అనుకున్నాడు ఏమో, ఆయన మాత్రం ఇంటిలో నిద్రకి ఉపక్రమించాడు. అదేంటో దావీదు గారు అసలు దివారాత్రులు నిద్రపోకుండా బైబిల్ చదువుతాడని మొదటి కీర్తనలో చదువుకున్నాం మనం. దివారాత్రులు ధ్యానిస్తాడు బైబిల్ని, పైగా కంటి చూపు కూడా క్షీణించిందంటాడు ఆయన కీర్తనలో. ఎందుకంటే ఈ గ్రంథాన్ని చదివి 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 నా కళ్ళు క్షీణిస్తూనే అంటాడు ఆయన, నా కన్నీటి ఊటలైపోతున్నాయి అంటాడు ఆయన. అలాంటి ఆయన ఈ ఒక్క సందర్భంలోనే పట్టపగలు మిట్ట మధ్యాహ్నం నిద్రపోతున్నాడు. ఎందుకు నిద్రపోతున్నాడు? ఆ సమయంలో నిద్ర ఎందుకు వచ్చింది అంటే దేవునితో లేడు కనుక. దేవుడు మనతో లేనప్పుడు, మనం దేవునితో లేనప్పుడు కొత్త కొత్త అలవాట్లు మన జీవితంలోకి వచ్చేస్తుంటాయి. కొత్త కొత్త అలవాట్లు చేయకూడని సమయంలో చేస్తుంటాం, చెయ్యాల్సిన సమయంలో చెయ్యం. ఇలాంటివి ఎప్పుడు వస్తాయి చెప్పమంటారా? దేవుడితో మనం లేనప్పుడే. ఇప్పుడు దావీదు గారు దేవునితో లేరు, దేవుడు యుద్ధంలోకి వెళ్ళిపోయారు. దావీదు గారు యుద్ధానికి వెళ్ళలేదు, ఇంట్లో ఉన్నారు. ఖాళీగా ఉండి ఏం చేస్తాడైనా? ఇప్పుడు బైబిల్ చదవచ్చు, చదవలేదు. ప్రార్థన చేసుకోవచ్చు, చేసుకోలేదు. ఎందుకో కాసేపు పడుకోవాలనిపించింది దానికి. పెట్ట మధ్యాహ్నం భోజనం చేస్తున్నాడేమో, చక్కగా పడుకుండగానే నిద్ర పట్టేసింది, నిద్రలోకి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. 2వ వచనం, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూస్తుండగా స్నానం చేస్తున్న ఒక స్త్రీ కనబడింది. చూడండి, చూస్తాడు సాతాను, నువ్వెప్పుడు బలహీనంగా ఉన్నావు? ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నువ్వు బలహీనంగా ఉండవు, వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు బలహీనంగా ఉండవు. ఎప్పుడు బలహీనంగా ఉంటావు? కాస్తంత దేవునికి దూరమై కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటావు కదా, అప్పుడు బలహీనంగా ఉంటావు నువ్వు. అప్పుడు కొడతాడు దెబ్బ. ఎవడైనా బలంగా ఉన్నప్పుడు వస్తాడు దెబ్బలాటికి. వీడు బలహీనంగా ఎవడుంటాడు వాడి మీదకి వెళ్తుంటాడు వీడు. ఎందుకు? వీడి పేరు సాతాను, అపవాది. బలహీనంగా ఉన్న వారి మీద పడుతుంటాడు. బలంగా ఉన్న వారితో యుద్ధంలో గెలవలేడు వీడు. దావీదు కాస్తంత అప్పుడే నిద్ర లేచిపోయి, నిద్ర లేచిన ఆయన ఏమన్నా ధ్యానంలో ఉన్నాడంటే లేడు. మరలా నిద్ర లేచాడు. అసలే యుద్ధానికి తను వెళ్లకుండా సైన్యాధిపతిని పంపించేశాడు. ఎవరైనా పరిగెత్తుకుని వస్తున్నారేమో, ఏ వార్తన చెబుతారేమో, గెలిచేసామా, యుద్ధం అయిపోయిందా, ఇంకా ఉందా, ఎవరైనా చనిపోయారా, ఏంటి వార్తలేని తెలియట్లేదు. యుద్ధానికి వెళ్తే టెన్షన్ ఉండదు, యుద్ధానికి వెళ్ళలేదు కాబట్టి టెన్షన్ మనకి. సరే, అప్పుడప్పుడు తల్లులు కొంతమంది చర్చికి మానేస్తారు. మీరే కనుకైతే క్షమించండి, మరి చెప్పడం తప్పట్లేదు. మానేసిన వాళ్ళు పాపం వాళ్ళు వస్తే కనుక ఇలాంటివి అడగరు. రాలేదు కాబట్టి అందరూ వచ్చారా, పలానోళ్ళు వచ్చారా, ఏం చెప్పారు, అలాగన్నారా, ఇవన్నీ అడుగుతారు పాపం వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు వచ్చుంటే ఒక దెబ్బతో అన్నీ వినేసి వెళ్ళిపోతారు. వాళ్ళు రాలేదు కాబట్టి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు మానేశారు, ఏంటి కథ, ఏం చెప్పుకున్నారు, వాక్యం మాట ఎలాగున్నా, ఎవరైనా నా గురించి ఏమన్నా అన్నారా, మన సంఘస్థుల్లో ఏమన్నా అన్నారా, ఇలాంటివన్నీ అడుగుతుంటారు పాపం. ఎందుకు మరి రాలేదు కదా వాళ్ళకి. చూడండి, చర్చికి వెళ్ళి వచ్చేదాకా పాపం కళ్ళు కాయలు కాసుకుని చూస్తుంటారు వాళ్ళు. అలాగే దావీదు గారు కూడా పాపం యుద్ధానికి వెళ్ళుంటే ఈ బాధలు ఉండేవి కాదు. ఆయనే ముందు నడిచేవాడు టీవీగా. యుద్ధానికి వెళ్ళలేదు, మిద్దె మీద తిరుగుతున్నాడు. మిద్దె మీద ఎందుకు తిరుగుతున్నాడు? సాయంకాలం అయిపోయింది, ఏమన్నా వార్త తీసుకొస్తారా, ఎందుకంటే సాయంకాలానికి యుద్ధం ఆపేస్తారు కదా. యుద్ధం మిగిసేసరికి మన సైనికులు ఏమన్నా విజయం సాధించారా, లేకపోతే కొంతమంది ఎవరైనా మరణించారా, ఏమైంది, ఎవరైనా పరిగెత్తుకుని వస్తే దూరం నుంచి కనబడతారనో కొంత మిద్దె మీద తిరుగుతున్నాడు ఆయన. ఆయనేమో యుద్ధం ఏమై ఉంటుందబ్బా అని మిద్దె మీద తిరుగుతుంటే ఈయనకి తెలియకుండానే ఒకడు ఈయనతో యుద్ధానికి వచ్చాడు. వాడే అపవాది. ఈయనకి తెలియదు ఆ విషయం. ఆ సమయానికి ఊరియా భార్య అయిన బత్షెబా గారు స్నానం చేస్తుందట. ఎక్కడో దూరంగా ఆమె స్నానం చేస్తుంది. ఈయనేమో ఎత్తులో ఉన్నాడు. ఆ దృశ్యం కనపడింది. వెంటనే సాతాను పట్టుకున్నాడు. ఈయన ఒక నిష్ఠలో ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళేవాడు పవిత్రంగా ఉంటాడు, ఆ నిష్ఠలో ఉన్నాడు. అయితే ఆయనకి ఏమనిపించింది తెలుసా? సాతాను మరలా ఏం చెప్పి ఉంటుందంటే, యుద్ధానికి వెళ్ళినోడికి నిష్ఠ, నీకెందుకు ఈ కష్టం, నువ్వు యుద్ధానికి వెళ్ళలేదు కదా. అవును కదా, సరే యుద్ధానికి వెళ్ళలేదు, నాకేదో మరలా నాకు కోరిక కలుగుతుంది. నా భార్యలు ఉన్నారు 10 మంది, ఎంతమందో, ఆ భార్యను దూరం పెట్టాను. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళితే ప్రజలందరూ ఏమనుకుంటారు, మరలా అవమానం వచ్చేదా, అవమానం అయిపోనా నేను. అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవలు జరుగుతుంటాయి. భార్యను పుట్టింటికి పంపించేస్తారు, నామూసు వచ్చేస్తుందని మరలా తప్పుదారులు వెళ్ళిపోతారు వాళ్ళు. దానికంటే దౌర్భాగ్య పరిస్థితి ఇంకేది లేదు. ఇప్పుడు ఈయన భార్య దగ్గరికి వెళ్దామా అంటే వాళ్ళందరిలోనూ అవమానం అయిపోతారేమో. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు చూడండి, నేనే కదా అన్నాను, సైనికులారా పవిత్రంగా ఉన్నారా, రాజా అందరం పవిత్రంగా ఉన్నాం, పదండి యుద్ధానికి. నేను రాని, మీరు వెళ్ళొచ్చేయండి అన్నాడు. ఈయన మరలా వెళితే ఏమో అందరిలోనూ సైనికులకు తెలిస్తే బాధపడతారేమో. దావీదు గారు ఎందుకు రాలేదంటే యుద్ధానికి ఈ కార్యక్రమం గురించే రాలేదంటారేమో. అది మరీ అవమానంగా ఉంటుంది, ఎందుకు అనుకున్నాడు. కానీ ఆయన మనసు వేరే విధంగా ఆలోచించింది. సైనికుని పిలిపించాడు, ఆమె ఎవరో తెలుసుకున్నాడు, ఆమెను రప్పించాడు, ఆమెతో పాపం చేశాడు. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి దిగజారిపోయాడు. ఎందుకు దిగజారిపోయాడు దావీదు గారు చెప్పమంటారా? ఒక నియమం, దేవునిలో ఉన్న ఒక నియమం
ఆయన ఉపయోగించుకోలేకపోవడాన్ని బట్టి తప్పుదారులు వెళ్ళిపోయాడు. దేవుని ఆజ్ఞలు ఎలాంటివో చెప్పమంటారు? నువ్వు పాటిస్తే నీకు ఘనత తెస్తాయి, నువ్వు పాటించకపోతే నువ్వు పడిపోవడానికి కూడా కారణమవుతాయి. నువ్వు పాటించాలి, దేవుని మీద భారం వేయాలి. అది దేవోక్తి, దేవుని మాట. దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది. భార్య వద్దకు వెళ్ళలేడు, ఎందుకంటే నిష్ఠగా ఉండాలి మనమంతా అని శపథం చేశాడు. తీరా చూస్తేనేమో ఒకవైపు మనసునేమో అపవాది దారి తప్పించాడు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏం చేయాలి? ఆయన ప్రెస్టేజీకి ఎటువంటి భంగం కలగకుండా, ఏ నష్టం జరగకుండా ఈ కార్యక్రమం ఈ విధంగా కొనసాగిద్దాం అనుకున్నాడు. అది నేరం అని ఆయనకు అనిపించలేదు అసలు. అది విషయం. ఏది నేరం అనిపించిందో తెలుసా? ఆయన భార్యలను ఉపయోగించుకోవడం నేరం అనిపించింది, ఇది నేరం అనిపించలేదు. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనిషికి న్యాయాన్యాయ విచక్షణ కోల్పోతాడన్నమాట. ఒక అద్భుతమైన వచనం ఉంటుందండి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో. ఏమంటాడు తెలుసు పౌలు గారు? జారత్వంలో జరుగుచున్నందున మీలో ప్రతివానికి సొంత భార్య ఉండాలంటాడు. అంటే బయట సాతాను నీ మీద పడకుండా ఉండడానికి గాను తప్పించుకునే మార్గం అది. వాడు శోధించినప్పుడు నిన్ను జాగ్రత్త పరచడానికి. కానీ దావీదు గారు అక్కడ నిలబడిపోయాడు. అక్కడే దేవుని కృపను ఉపయోగించుకోలేకపోయాడు, దేవునితోనూ యుద్ధానికి వెళ్ళలేకపోయాడు. దేవుని కృప అతనికి భార్యలు ఇచ్చాడు దేవుడు. అందుకే అంటాడు ఆయన ఏమని? అనుగ్రహ ప్రాప్తునికే భార్య దొరుకుతుందట. భార్య దొరికిన వానికి మేలు దొరికిను, యెహోవా వలన అనుగ్రహం పొందిన వానికే అది దొరికిన అంటాడు ఆయన. అంటే సాతాను శోధన నుంచి నన్ను తప్పించడానికి భార్యనిచ్చాడు. కానీ అది ఆలోచించుకోలేదు దావీదు గారు, పడిపోయాడు అక్కడ. అందరూ ఏమనుకుంటారు? మనుషుల కోసం ఆలోచించాడు. కొత్త నియమం వచ్చేస్తుంది మళ్ళీ రూల్. యుద్ధంలోనికి రమ్మంటే ఇలాంటి బలహీనతన్నాడు యుద్ధానికి రాడు, ఆ బలహీనతలో పడతాడు. అందుకని అది ఇక్కడితో ఆఫ్ చేయాలనుకున్నాడు. మంచిదే, ఆలోచన బాగానే ఉంది, కానీ తప్పు చేయకుండా ఉండాల్సిందే. కానీ అప్పుడే సాతాను బలహీనపరిచాడు, అప్పుడు తప్పు చేశాడు. అయితే ఇదిగో ఈ రాత్రికాల సమయం మీతో నేను చెబుతున్న మాట. కానీ దేవుడు ఏమన్నారు తెలుసా? దేవుడు అన్న మాట ఏంటో తెలుసా? చూడండి 12వ అధ్యాయం 8వ వచనంలో, నీ యజమాని స్త్రీలని కౌటికి చేర్చాను నీ భార్యలుగా, ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని, ఇది చాలదనుకుంటే కనుక నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును, నీకు ఎక్కువగా ఇచ్చి ఇంకా భార్యలు కావాలంటే ఇద్దును కదా అంటున్నాడు దేవుడు. ఇంకా కావాలంటే ఇద్దును కదా, నువ్వెందుకు ఈ పాపం చేసావు? అదేనండి, ఏ విషయంలో మనం ఒకవేళ తొందరపడిపోతున్నామో, అది ధనమా, అది ఉద్యోగమా, అది వ్యాపారమా, అది వివాహమా, ఏదైనా కానివ్వండి, నిన్ను సాతాను ఎక్కడ నిన్ను శోధిస్తున్నాడని నీకు అనిపిస్తుందో నీ హృదయానికి అక్కడ నిలిచి ప్రార్థన చేయి. ఒకవేళ దావీదు గారు అక్కడే కనుక ప్రార్థన చేసి ఉంటే ఒక నూతనమైన భార్యనే ప్రసాదిద్దురేమో దేవుడు అంటున్నాడు ఆయన. నువ్వు ఒకవేళ నువ్వు చాలదనుకుంటే నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చిందును కదా, ఎందుకు ఈ తొందరపడి పనిచేసావు? ఒక నియమాన్ని మీరాడు దావీదు గారు. ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని పాటించడానికి ఇంకో నియమాన్ని మీరాడు ఆయన. నీవు ఒక నియమంలో ఉన్నప్పుడు దేవునితో ఉండడం నేర్చుకోవాలి. దేవునికి దూరం అయితే నువ్వు నిలబడలేవు, సాతాను నిన్ను శోధిస్తాడు. భక్తిపరునికి ఎక్కువ శోధన, భక్తిహీనికి ఎక్కువ శోధన అంటే భక్తిపరునికి ఎక్కువ శోధన. అప్పుడు అది బలంగా శోధిస్తాడు నిన్ను. అలాంటి శోధనలో నువ్వు పడకముందే నువ్వు దేవుని కృపను బట్టి అప్రమత్తం అవ్వాలి, జాగ్రత్త పడుతుండాలి. మనమంతా కూడా యుద్ధ సూర్యులం, మనమంతా యుద్ధంలోనే ఉన్నాం. అపవాదితో యుద్ధం అంటే వాడేమన్నా కత్తి పట్టుకుని, విల్లు పట్టుకుని, బాణాలు పట్టుకుని మన మీదకి వస్తాడు అనుకుంటున్నారా? నీ శరీరమే వాడి ఆయుధం, నీ శరీరానికి ఉన్న బలహీనతే వాడి బాణం.
నిన్ను పాపంలోనికి త్రొక్కేయడానికే చూస్తాడు నీ శరీరాన్ని బట్టి. వాడు ఉపయోగించుకునేది నీ శరీరాన్ని అంతే, నువ్వు ఉపయోగించుకోవాల్సింది కూడా నీ శరీరాన్నే. వాడి బలహీనతకు నీ దేహాన్ని అప్పగిస్తావా? నీ పరిశుద్ధతకు నీ దేహాన్ని ఉపయోగించుకుంటావా? నీ చేతిలోనే ఉంది. ప్రార్థన చేసుకుందాం, మిగిలిన భాగాన్ని రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన. కృపాదయ కనికరములు కలిగిన మా కన్న తండ్రి, మా దేవ, మా ప్రభు, అవును ఆయన, నీ ఆలోచనలు అంత అమూల్యమైనవి తండ్రి. ఆయన ఎందుకు యుద్ధానికి వెళ్ళలేదు? ఎందుకు కృపను ఉపయోగించుకోలేదు? సాతాను శోధించాడు జారత్వం వైపు. అలాంటప్పుడు కృపను ఉపయోగించుకుని వీళ్ళు నిలబడాలి, కానీ మనసుకు తోచినట్టు చేశాడు. అంటున్నప్పుడు నీకు చాలదనుకుంటే ఇంకా ఇద్దును కదా, ఎందుకు ఇలా చేసేవాడు? ఆయన మాకు ఏ విషయంలో అక్కరుందో, మా మనసు ఏ విషయంలో లాగుతుందో నాయన మేము పెట్టిపోతున్నాము, అది నీకు తెలియజేస్తే చాలు నాయన, మాకు న్యాయం చేస్తావు, మాకు మేలైన దాన్ని ఇస్తావు తండ్రి. మేము తీసుకుంటే దోషులు అవుతాం, నీవిస్తే అది న్యాయం, అది ధర్మం. ప్రభువా, వ్యర్థమైన వాటి తట్టు చూడకుండా నీ కృపలో నిలిచి ముందుకు సాగే కృపను అనుగ్రహించండి. ఆసక్తితో వాక్యం అంటే నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఒక భక్తిపరుడు పడిపోయాడంటే చిన్న విషయం కాదు నాయన. నాయన, ఆ జీవితంలో మేము పడిపోకుండా ఉండడానికి ఈ మాటలు మీరు రాయించారు. మాటలను బట్టి మమ్మల్ని నిలబెట్టండి, మీ కృపతో ఆదరించండి. మా దేవ, మా తండ్రి, మా ప్రభు, నీ తప్ప మాకెవరున్నారయ్యా తండ్రి. ఇదేన పరిచర్య మీది, ఇదేన పరిచారకుడు మీ పనివాడు, సంఘం మీది, ఈ గొర్రెలు మీవి ఆయన. మా కాపరి నీవు, మీ చేతులకి మా జీతాలు అప్పగిస్తూ అనారోగ్యంతో మీ బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. ఆందోళనతో మీ బిడ్డలకు నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి. ఏదైనా నీవు ఇచ్చే దేవుడు అయి ఉన్నావు తండ్రి. మీ చేతులకి మా జీతాలు అప్పగిస్తూ సమస్త మహిమగణత ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామని ప్రార్థన విజ్ఞాపన అడిగి పొందుకొనిచున్న మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నీ సహవాసం, సమాధానం, నెమ్మది ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి, వందనాలండి. రేపు ఉదయం కలుసుకుందాం. ఈ రాత్రి మీరు ప్రార్థన ద్వారా దేవుని కలుసుకోండి.